అందాల పోటీలను 1951లో స్టార్ట్ చేసినప్పటికీ మన దేశానికి 6 పథకాలు 1991 తర్వాతనే వచ్చినాయి. అంతకు ముందు రాలేదు. అంటే ఎందుకు వచ్చినాయి అనే విషయాన్ని కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా, ఈ జనాభాను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ కోసం మన దేశానికి ఈ అందాల పోటీలను తీసుకురావడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వస్తువులు అమ్ముకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మహిళలని ఒక రకంగా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మహిళలకి కొన్ని కొలతలు పెట్టి ఇలా ఉంటేనే ప్రపంచ సుందరి గాని మహిళ, అందమైన మహిళ, ఒక పరిపూర్ణమైన మహిళ అనే పద్ధతులలో కొలవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి భారతీయ మహిళల్ని కించపరచడం లాగానే మనం అందరం భావించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే గతంలో కూడా అనేక సందర్భాలలో అందాల పోటీలను అడ్డుకోవడం జరిగింది. మన దగ్గర ఇంతకుముందు దుర్గం చెరువులో కూడా మిస్ ఇండియా పోటీలు కూడా జరిగినాయి. ఆ మిస్ ఇండియా పోటీలను కూడా అడ్డుకున్నాం. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏది చేసినా కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తూనే వచ్చినాం. ఇప్పుడు కూడా నేను రాగానే కొన్ని జనరల్ గా ఎవరైనా కానీ మహిళలు ఆశిస్తారు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూసి ఇంప్రెస్ అయ్యి కొన్ని 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీలకు ఇంప్రెస్ అయ్యి ఈ రోజు గెలిపించిన తర్వాతకి ఆయన రాగానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానేసి ఒకటి, రెండోది తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసిండ్రు. అక్కడ తీసేసి తెలంగాణ తల్లిని వేరే విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఈ తెలంగాణ తల్లి ఒక దేవతకి ప్రతిరూపంగా ఉన్నది, మన తల్లి కాదు. మన తల్లి అంటే ఒక గ్రామీణ మహిళ, ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది మన తల్లి కాదు అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ మాట వినగానే జనరల్ గా అందరికీ కూడా ఏమనిపిస్తుంది అంటే, అమ్మ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఎంత గౌరవిస్తున్నాడు, తల్లిని ఎంత గౌరవిస్తున్నాడు అనే పద్ధతులలో అనిపిస్తుంది. కానీ ఈ రోజు అదే రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో సమావేశంలో మాట్లాడుతూ అందాల పోటీలు హైదరాబాద్ లో నిర్వహించాల్సి రావడం, మన తెలంగాణలో నిర్వహించడం అనేది మనందరికీ చాలా గర్వకారణం. అట్లాగే ఇంకొక మాట చెప్పిండు, ఈ అందాల పోటీలు ఇక్కడ నిర్వహించడం వల్ల వేల కోట్ల పెట్టుబడులు అనేవి ఇక్కడికి మనం ఇక్కడికి వస్తాయి అని చెప్పేసి చెప్పిండ్రు. అట్లాగే ఇంకొకటి ఏమని చెప్పిండ్రంటే, మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటుతాం, అట్లాగే తెలంగాణ పిండి వంటలని మనం తెలియజేస్తాము, అట్లాగే ఈ రోజు ఉన్నటువంటి మన తెలంగాణ చేనేత వస్త్రాలకు సంబంధించింది కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ఒక రకంగా చేనేత వస్త్రాలని ఇవన్నిటిని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఏ రకంగా చేస్తాడు ఆయన చేనేత వస్త్రాలని? అవే పీలికలు కదా, ఏ వస్త్రాలు ధరించినా కానీ అవే పీలికలతోటే కదా ఆయన చేసేది. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవాన్ని కూడా కోల్పోయే విధంగా ఈ ఈ అందాల పోటీల నిర్వహణ అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాము. అట్లాగే ఇక్కడ అనేక మహిళలకు అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. ఆ అన్ని సమస్యలతోటి కూడా నేను ఏకీభవిస్తా ఉన్నా. ఈరోజు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆకలికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అదే రకంగా అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉపాధి లేదు, ఉపాధి హామీకి నిధులు తగ్గించిండ్రు. ఈరోజు మహిళలకు ఆరోగ్యానికి సంబంధించి నిధులు పెంచే దాంట్లో నిధులలో కోతలు పెట్టిండ్రు. అట్లాగే చదువుకు సంబంధించిన దాంట్లో కోతలు పెట్టిండ్రు. ఈరోజు మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖకి నిధులు కోత పెట్టిండ్రు. గతం కంటే కూడా ఇంకా తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటినీ తగ్గించి ఇక్కడ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా, మహిళల అభివృద్ధిని కాంక్షించే విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వము ఈ రోజు తెలంగాణ మహిళలకి, తెలంగాణ ప్రజలకి గర్వకారణమైనటువంటి అందాల పోటీలు నిర్వహిస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. దీన్ని మాత్రం ఖచ్చితంగా మనం అందరం కూడా వ్యతిరేకించాలి. ఈ రోజు ఏదైతే మన రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఐక్య కార్యాచరణ అనేది ఒకటి రూపుదాల్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను, మా సంఘంగా కూడా భావిస్తా ఉన్నాము. ఏదైతే ప్రతిపాదన పెడతా ఉన్నారో మహిళా యువత విద్యార్థి అట్లాగే ట్రాన్స్జెండర్స్ ఇటువంటి వాళ్ళందరినీ కూడా పౌర సంస్థలను కూడా కలుపుకొని మనకు ఐక్య కార్యాచరణ అనేది ఏర్పడాలి. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా, ఇక్కడ తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ రోజు వాటిని కించపరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ మనం అందరం కూడా వాటిని కాపాడుకోవడం కోసం మన శాయశక్తుల మన కమిటీ ద్వారా కృషి చేయాలని, ఆ కృషిలో మా వంతుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా కూడా మా అంత పాత్ర మేము నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ